ఎప్పుడు గొడవలే ఈ సంవత్సరం అంతా. ఒక రోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు. ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు. ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు. ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించండి అంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ లాగా, ఒక కడాఫీ లాగా, ఒక డిక్టేటర్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో 482 బిల్డింగులు, నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు. తమ్ముడు బిల్డింగులు కోల్చలేదు. 482 బిల్డింగులు 50,000 కోట్లు విలువైన. నేను కోర్టుకెళ్ళి కూల్చినందుకు కోర్టుకెళ్ళి ఈయన చట్ట విరుద్ధం పనులు చేస్తున్నాడని 5 సార్లు ఆర్గ్యూ చేసి